హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బనానా చాకో కేక్ అండి. క్రిస్మస్ వస్తుంది, ఇంకా న్యూ ఇయర్ వస్తుంది. సో కేక్ రెసిపీస్ చేద్దామండి. కావాల్సిన పదార్థాలు ముందుగా 2 బనానా అండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ బనానా, ఒక 2 టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీ, కోకో పౌడర్, ఇది పట్టా పౌడర్ అండి, దాల్చిన చెక్క పౌడర్, ఇది బేకింగ్ పౌడర్, పాలు, పెరుగు, ఎసెన్స్, వెనిలా ఎసెన్స్, ఇంకా మైదా అండి. మైదా ఏ కప్లో తీసుకున్నామో అన్ని కొలతలు దాంట్లోనే తీసుకోవాలండి. ఇంకా షుగర్, అన్ని కొలతలు దాంట్లోనే తీసుకోవాలి. సో దాని తయారీ విధానం చూద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. దాంట్లో 2 బనానాస్ వేసుకోవాలి. చిన్న బనానా ఉంటే అది 4 వేసుకోండి, పెద్ద బనానా ఉంటే 2 వేసుకోండి. ఇలా బనానా వేసేసుకోవాలండి. దీంట్లోనే సన్ఫ్లవర్ ఆయిల్ అండి, 1/4 అండి, ఇది కూడా వేసేసుకోవాలి. సేమ్ అన్నీ ఒకటే మెజర్మెంట్లో తీసుకోవాలండి. 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలండి, 2 టేబుల్ స్పూన్ పెరుగు, దీంట్లోనే వెనిలా ఎసెన్స్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ అండి. వేసి ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకుందాం. సారీ అండి, షుగర్ వేయలేదు, నేను ఇక్కడ పక్కన ఉంచేసాను. 1/3 షుగర్ అండి, ఇది కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే వేసి మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ వేసేసుకుందామండి. పల్స్ మోడ్లో వేసుకుందాం. చూడండి, మంచిగా స్మూత్గా మిక్స్ అయిపోయింది. అన్నీ మనం దీంట్లో పెరుగు, పాలు, అరటిపండు, వెనిలా ఎసెన్స్ అన్నీ వేసాం కదండి. సో షుగర్ అంతా మంచిగా క్రీమీ టెక్స్చర్లో వచ్చేసింది. ఇప్పుడు ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఈ కప్లో 1 కప్ మైదా తీసుకున్నాను. సో ముందే నేను జల్లెడ చేసుకొని పెట్టుకున్నానండి. మైదాని దీంట్లో వేసేస్తున్నాను. వన్ బై 4 కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ పట్టా పౌడర్. ఇవంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేసుకున్నాక ఇంకా దీంట్లో 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలండి. 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం ఇలా చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. స్పాచ్లా ఉంటే ఓకే, స్పాచ్లా లేకపోతే మన ఇంట్లో దోశది ఉంటుంది కదండి స్పూన్, దాంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో 1/4 హాట్ వాటర్ అండి, వేడి నీళ్ళు. 1/4 అంటే హాఫ్, ఇట్లా హాఫ్ కదండి, హాఫ్కి కొంచెం పైకి ఒక 2 స్పూన్స్ అంత వాటర్కి 1/4. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇలా అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. దీంట్లో ఒక సీక్రెట్ వేస్తున్నాను, ఇంతవరకు నేను మీకు చూపించలేదు స్టార్టింగ్, ఇప్పుడు వేస్తున్నాను.
దీంట్లో కొంచెం డార్క్ చాక్లెట్స్ అండి కట్ చేసేసుకొని కొంచెం వేసేస్తే మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని కేక్ కంటైనర్లో వేసేసుకుందాం. మనం ఇప్పుడు ఇది గ్యాస్ మీద చేస్తున్నామండి కేక్. సో ప్రీహీట్ చేసుకోవాలి ముందే. ప్రీహీట్ చేసుకోవాలి ముందే. మనము ఒక 10 మినిట్స్ ముందు ఇలా ఒక గిన్నె తీసుకోవాలండి. కింద బాటమ్ థిక్గా ఉండాలండి. అలాంటి పాత్ర తీసుకొని దాని మీద ఇలా స్టీల్ గిన్నె వేసి పెట్టుకోవాలి. పెట్టేసి మూత మూసేసి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. నేనైతే ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఏదైనా టేక్షా థిక్గా ఉండాలండి. తిన్నుగా ఉందంటే సన్నగా ఉంటే మాడిపోతుంది కేక్. సో థిక్గా ఉండాలి. చలో కేక్ మోడ్లో బటర్ పేపర్ వేసుకొని ఇలా కేక్ వేసుకోవాలండి. సో ఆఫ్ వేసేసుకొని దాంట్లో మధ్యలో టూటీ ఫ్రూటీ వేయాలి. టూటీ ఫ్రూటీ ఉంటే టూటీ ఫ్రూటీ, బాదం ఏదైనా మన ఇష్టం, నట్స్ వేసుకోవాలి. ఇలా మొత్తం పౌర్ చేసేసుకోవాలండి. కేక్ మోడ్లో సగం టూటీ ఫ్రూటీ వేసుకున్నాక ఇంకా కొంచెం ఉండే అది కూడా వేసేసుకొని దీన్ని ట్యాప్ చేసుకోవాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతుంది. సో ఇలా మనం ట్యాప్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకున్నామండి. లాస్ట్కి మిగతాది కొంచెం టూటీ ఫ్రూటీ పక్కన ఉంచేసాను కదా, అది వేసేసుకోవాలి. టూటీ ఫ్రూటీ ఇలా డార్క్ చాక్లెట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న పెట్టేసి మూత మూసేసుకోవాలి. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో 45 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. 45 మినిట్స్ తర్వాత చూద్దామండి. సరిగా నేను హాఫ్ అన్ అవర్ అవుతుందండి పెట్టేసి. సో చెక్ చేద్దాం. హాఫ్ అన్ అవర్కి కేక్ బాగా కుక్ అవుతుంది. ఇంకొక 15 మినిట్స్లో అయిపోతుందండి కేక్. కేక్ బేక్ అవుతున్నప్పుడు అయ్యిందో లేదో చూడాలంటే ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా మిడిల్లో ప్రెస్ చేసి చూస్తే ఇంకా అవ్వాలి. ఇంకొక 15 మినిట్స్లో అవుతుంది. 5 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాం. ఒక కాటన్ క్లాత్ కిచెన్ నాప్కిన్ తడి చేసేసుకొని దీని మీద వేసేసుకుందాం. హాఫ్ అన్ అవర్ అయితే చూస్తాం. ఇలా తడి బట్ట వేసుకునే వల్ల కేక్ బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక ఈ కేక్ మోల్డ్ నుంచి తీసేయాలండి. 1 అవర్ అయినాక కూడా పర్వాలేదు. మొత్తం కంప్లీట్గా చల్లగైన తర్వాతనే కేక్ తీయాలి. ఇలా పేపర్ పెట్టాం కదండి, బటర్ పేపర్, మెల్లగా తీసేయండి. రెడీ అయిపోయిందండి బనానా కోకో కేక్ అండి. సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కట్ చేసి చూద్దాం. చూడండి, సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం చాక్లెట్స్ వేసాం కాబట్టి మిడిల్గా మనం తింటూ ఉంటే వస్తుంది. ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.